ఓబులాపురం మైనింగ్ కేసు ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 14 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత తుది తీర్పుని వెల్లడించింది హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఈ యొక్క మైనింగ్కి సంబంధించి ఏదైతే ఓబులాపురం మైనింగ్ కేసు ఉందో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిందని చెప్పుకోవాలి. ఏదైతే ఇనుప ఖనిజాల అక్రమ తవ్వకం కావచ్చు, దాన్ని రవాణా చేశారని చెప్పేసి అప్పట్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీ కావచ్చు, అప్పటి గనుల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో అధికారులు, గాలి జనార్దన్ రెడ్డి, వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది. అయితే ఇప్పటివరకు ఆ కేసుకు సంబంధించి కోర్టులు విచారణ పేరుతో సుదీర్ఘకాలం తర్వాత ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో హైదరాబాద్ సిబిఐ కోర్టు ఈరోజైతే తుది తీర్పు వెల్లడించడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క అంశం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా మీరు ఇందాక ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. భారతదేశంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి మైనింగ్ ఎక్కువగా జరిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ మైనింగ్ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయిన వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కూడా మైనింగ్ని వ్యాపారంగా మలుచుకున్న ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ఉన్నారు. కానీ గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే రెడ్డి బ్రదర్స్ పేరిట జాతీయ మీడియాలో కూడా చాలా సంవత్సరాల పాటు హాట్ టాపిక్గా చలమణి అయ్యారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఏదైనా మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోటి సామాజిక సేవా కార్యక్రమాలు చేశారా? వాళ్ళు ఏదైనా మైనింగ్ ద్వారా సంపాదించిన ప్రతి రూపాయిని పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారా? అందుకు వాళ్ళకి జాతీయ స్థాయిలో పేరు వచ్చిందా? కాదు. మైనింగు వ్యాపారాన్ని అక్రమ మార్గాల్లో అక్రమ సంపాదనకి రాచబాటలేస్తూ వేలాది కోట్లని ఎలా సంపాదించవచ్చు అనేది పాలకులతో కుమ్ముక్కైన పక్షంలో పాలకులు, మైనింగ్ వ్యాపారులు ఒక నెక్సెస్గా మారితే అధికార వ్యవస్థ వీళ్ళకి తోడ్పాటును అందిస్తే ఎంత యథేచ్ఛగా ఎన్ని వేల కోట్లని ఎంత షార్ట్ స్పాన్లో సంపాదించవచ్చు, ఆ సంపాదించిన డబ్బుతోటి రాష్ట్రాల రాజకీయాలను ఎలా ప్రభావితం చేయొచ్చు అని చెప్పని గాలి జనార్దన్ రెడ్డి అతని సోదరులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలని శాసించే స్థాయిలో వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ పాత్ర పోషించారు. కాబట్టి సుష్మా స్వరాజ్ లాంటి జాతీయ స్థాయి నాయకురాలు వీళ్ళ ఇంట్లో జరిగే సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి, వరలక్ష్మి పూజ కార్యక్రమానికి ఆమె ప్రత్యేక విమానాల్లో బళ్ళారి వరకు వచ్చేవారు. కాబట్టి ఆ రోజుల్లో కర్ణాటక భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో ఈ మైనింగ్ అక్రమ డబ్బుతోటి గాలి జనార్దన్ రెడ్డి ఒక కింగ్ మేకర్గా మారాడు. కాబట్టి ప్రభుత్వాన్ని శాసించాడు. కాబట్టి అతని పేరు రాష్ట్రాల స్థాయిని దాటి జాతీయ స్థాయి మీడియాలో కూడా రెడ్డి బ్రదర్స్ పేరిట మారుమోగిపోయాడు. ఆ రోజుల్లో 2004-2009 మధ్యకాలంలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆనాడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా ఈ అక్రమాల గురించి పదే పదే ప్రస్తావించినా సరే వాస్తవంగా ఆ రోజున ఈ అక్రమ మైనింగ్కి అడ్డుపడతారనే ఉద్దేశంతో అనంతపూర్ జిల్లాలో బలమైన తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి గారిని హత్యించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి విశృంఖలత్వం ఎలా ఉండేది అని అంటే తన మైనింగ్కి అడ్డు వస్తుంది అని చెప్పని సుంకాలమ్మ తల్లి ఆలయాన్ని కూడా కూల్చేశాడు డైనమిట్లు పెట్టి. ఆ రోజుల్లో ఆ మైనింగ్ అక్రమాల గురించి ప్రశ్నించే సాహసం కానీ ఆ మైనింగ్ని అడ్డుకునే ప్రయత్నం కానీ ఆ జిల్లాల స్థాయిలో ఏ నాయకుడు చేయలేకపోయాడు. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చెప్పని అక్రమంగా చాలా షార్ట్ స్పాన్లో సంపాదించిన డబ్బుతోటి నడమంత్రపు సిరి, నరం మీద పుండు మనిషిని నిలవనివ్వవు అంటారు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆ షార్ట్ స్పాన్లో వచ్చిన డబ్బుని, ఆ డబ్బు ద్వారా దక్కిన ఆ హోదాని దుర్వినియోగం చేసుకుంటూ ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు బళ్ళారి నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి హెలికాప్టర్లో బెంగళూరు వెళ్ళొస్తాడు అని చెప్పని. అతనైతే ఆ రోజుల్లో ఎంత విశృంఖలతని ప్రదర్శించేవాడు అని అంటే రాజశేఖర రెడ్డి గారు నాకు దేవుడిచ్చిన తండ్రి, జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఇతను రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో కడప జిల్లాలో నేను బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పని స్టీల్ ప్లాంట్ పెడుతున్నా అని చెప్పని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇతను కలిపి ఒక డ్రామా నడిపారు. ఆ స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం అని చెప్పని ఆ రోజుల్లో క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చేశారు. 10,000 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అదనంగా ఇంకొక 4,000 ఎకరాలు కేటాయింపు చేశారు. కానీ ఏతావాత చూస్తే ఈ భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకున్నాడు తప్ప క్యాప్టివ్ మైన్స్ని కూడా తవ్వేసి అమ్ముకున్నాడు తప్ప ఆనాటి నుంచి ఈనాటికి ఆ స్టీల్ ప్లాంట్ అనేది ఎక్కడా స్టీల్ ప్లాంట్ అంటే కంటికి కనిపించదు. ఆ తర్వాత రోజుల్లో 2009లో రోసే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న
టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి మహాకూటమిగా 2009 ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ రోజు వాళ్ళు మహాకూటమిగా అలయన్స్ ఫామ్ చేసుకున్న తర్వాత రాజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతి మీద ఒక బుక్ పబ్లిష్ చేశారు. మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఇంకొక బుక్ పబ్లిష్ చేసి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలకి ఆ బుక్స్ పంపిణీ చేశారు. ఆనాటి ప్రధానమంత్రి, ఆనాటి విజిలెన్స్ చీఫ్, ఆనాటి వైస్ ప్రెసిడెంట్, ఆనాటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా దేశంలో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఆ బుక్లో వాస్తవాలని వాళ్ళకి వివరించి చెప్పే ప్రయత్నం చేసిన ఆ రోజు వీళ్ళ మొర ఆలకించిన వాళ్ళు లేడు. ఆ రోజు ఈ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగటానికే ఆనాటి కేంద్ర పాలకులు కూడా సహకరించారు. ఎందుకంటే ఎవరి వాటాలో వాళ్ళకు అందుతున్నాయి అని చెప్పని భావన. ఇటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజకీయంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రోషి గారి నాయకత్వంలో ప్రభుత్వం సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఆ రోజు సిబిఐ కేసు నమోదు చేసి జేడీ లక్ష్మణ్ గారి నేతృత్వంలో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, మైనింగ్ డైరెక్టర్గా పనిచేసిన, మైనింగ్ ఎండీగా పనిచేసిన రాజగోపాల్ని, ఆనాడు మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మిని, ఇలా వరుస క్రమంలో అందరిని అరెస్టులు చేశారు. అరెస్టులు చేసిన నేపథ్యంలో కొన్ని సంవత్సరాల తర్వాత కానీ వీళ్ళకి ఒక్కొక్కరికి బెయిల్ రాల. అయితే ఇక్కడ వీళ్ళకున్న డబ్బు పవర్ తోటి బెయిల్ ఇప్పించిన పక్షంలో ఇన్ని కోట్లు ఇస్తాము అని చెప్పని సిబిఐ జడ్జిని ప్రలోభపెట్టారు. సిబిఐ జడ్జి కూడా వీళ్ళకి విన్నాడు. కానీ ఏసీబీ, సిబిఐ పసిగట్టి ఆ రోజు జడ్జితో సహా అరెస్ట్ చేశారు. లంచం ఇవ్వబోయినా తీసుకోబోయిన వాళ్ళని ఇద్దరిని కూడా అరెస్టులు చేశారు. అంటే ఇవాళ జడ్జీలకే లంచాలు ఇవ్వబోయారు అని చెప్పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఈ మధ్య బెయిల్ వచ్చిన తర్వాత నేను శాంత స్వభావం అయిపోయా, ఆ రోజు వాళ్ళని దూషించా, వీళ్ళని దూషించా, నాలో పరివర్తన వచ్చింది అని చెప్పని 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయినట్టుగా ఈ మధ్య సుభాషితాలు చెప్తుంటే విన్నాను. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా అతను మాట్లాడటం జరిగింది. అందరికీ క్షమాపణలు చెప్తా ఉన్నాడు. క్షమాపణలు చెప్పే అంతటి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే నీ వల్ల జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని కూడా అడ్మిట్ అవ్వు, నీ వల్ల జరిగిన అక్రమ సంపాదన విషయాన్ని కూడా అడ్మిట్ అవ్వు. ఏదేమైనా సరే ఇప్పటికీ ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత కేసు విచారణ కొలిక్కొచ్చి తీర్పిచ్చారు. ఈరోజు గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, అలీఖాన్ని, రాజగోపాల్ని దోషులుగా నిర్ధారించారు. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నోట్ ఫైల్లో క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసిన శ్రీలక్ష్మిని మాత్రం తెలంగాణ హైకోర్టు ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయటం విస్తుగొల్పే అంశం. సిబిఐ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అంతిమంగా శ్రీలక్ష్మికి కూడా శిక్ష ఖరారు అవ్వాలనే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారస్తులకి అధికారుల స్థాయిలో ఉండి వీళ్ళు సహకరించడం, వాళ్ళతో కొల్లుడుగాటం. క్యాప్టివ్ అనే పదాన్ని ఎందుకు తీసేసావు అసలు నువ్వు? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వం తరపున కన్సర్న్ విభాగానికి సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి బిజినెస్ రూల్స్ గురించి అవగాహన ఉండి కూడా ఈ అక్రమాలకి సహకరించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏ ప్రాతిపదిక మీద డిశ్చార్జి చేసినా కూడా అంతిమంగా సుప్రీంకోర్టు అయినా సరే శ్రీలక్ష్మి పాత్రను నిర్ధారిస్తుందని చెప్పని అనుకుంటున్నాను నేను. అక్కడైనా సరే తనకు శిక్ష ఖరారు అవుతుందని అనుకుంటున్నాను. నాకు తెలిసి వీళ్ళకున్న డబ్బు, వీళ్ళకున్న వ్యవస్థల బలంతో మళ్ళీ ఇప్పుడు ఈ తీర్పును కూడా పైకోర్టులో సవాల్ చేస్తారు. కానీ ఇక్కడి నుంచి అయినా సరే ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం స్థితిలో అయినా సరే వీలైనంత వేగంగా ఈ పిటిషన్లు డిస్పోజ్ చేసి వాళ్ళకి అంతిమ తీర్పును ఖరారు చేయాలి. అదే సందర్భంలో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని ఎక్విటల్ చేశారు. బహుశా ఆమె పాత్ర గురించి సిబిఐ న్యాయస్థానం ఆమె ఈ తప్పులో పాత్రధారి కాదు అని చెప్పని కన్విన్స్ అయి ఉంటారేమో. చూద్దాం రేపు అంతిమంగా ఉన్నత న్యాయస్థానానికి, సర్వోన్నత న్యాయస్థానానికి చేరిన రోజున ఎటువంటి తీర్పు వస్తుందో. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం కావట్లేదు అని చెప్పని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న సందర్భంగా కూడా చాలామంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా రేపు అంతిమంగా మాకు అనుకూలంగానే తీర్పు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని కొంత వాళ్ళని వాళ్ళు సంతోషపరచుకుంటా ప్రత్యర్థులని ఎమోషనల్గా మాదే ఆధిక్యత, మేము ఏ తప్పు చేయలేదని చెప్పిన భావన కలిగే విధంగా ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి కేసులో అతనికి కల్ప్రిట్గా కోర్టు భావించి దోషిగా నిర్ధారణ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక సంవత్సరానికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయినా సరే ట్రయల్ స్టేజ్కి రావడం ఖాయం.
ఆ కేసుల విచారణలో ఇంకా మరింత సాక్ష్యాధారాలు ఉన్నాయి, మరింత డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. అటువంటి నేపథ్యంలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి కన్నా ఎక్కువ శిక్షలే ఖరారు కావడానికి ఆస్కారం ఉందనేది వాస్తవం. ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా. 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ శిక్ష కనుక ఖరారైతే తర్వాత ఈ శిక్షాకాలం పూర్తయిన తర్వాత 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల శిక్ష ఖరారైంది. అంటే దానిపైన ఇంకొక 6 సంవత్సరాలు, 13 సంవత్సరాల పాటు అతను ఇక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆస్కారం లేదు. అంటే గతంలో అతను అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రోజున ఒక 3 ఏళ్ళు ఏమో జైల్లో ఉన్నాడు. అది తీసేసినా కూడా కనీసం ఇంకొక 10 సంవత్సరాల పాటు అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగడానికి ఆస్కారం లేదు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయినా ఇంతే కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.